హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఇంట్లో చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ జ్యూసీ చికెన్ 65 ప్రిపేర్ చేద్దాం. బయట జ్యూసీగా లోపల సాఫ్ట్ గా రావడానికి కొన్ని సింపుల్ టిప్స్ కూడా చెప్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంది, సూపర్. అసలు ముందుగా చికెన్ ని నీట్ గా వాష్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్నాను. చికెన్ పీసెస్ మీడియం సైజ్ లో ఉంటే మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ ని, వెల్లుల్లి, అల్లం చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత చిల్లీస్ ని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్. వైట్ పెప్పర్ ½ టీ స్పూన్, సాల్ట్ ½ టీ స్పూన్, గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్ కి బాగా పట్టేలా మొత్తం కలుపుకోవాలి. ఎగ్ 1 ఫుల్ వేసుకొని ముక్కలకి మసాలా బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ 6 టేబుల్ స్పూన్స్, మైదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మొత్తం కలుపుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ½ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం చికెన్ పీసెస్ ఒకేసారి వేస్తే బాగా ఫ్రై అవ్వదు. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మిర్చి, చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం కొంచెం, వెల్లుల్లి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిలికిన పెరుగు, కారం ½ టేబుల్ స్పూన్, ధనియాల పొడి ½ టేబుల్ స్పూన్, సాల్ట్ ½ టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ½ టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ½ లెమన్ వేసుకొని తర్వాత హాఫ్ బాయిల్ చేసిన చికెన్ ని మళ్ళీ 80% ఫ్రై చేసి వేసుకోవాలి.
నెక్స్ట్ వేపిన జీడిపప్పు వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ వెండి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మన వేడి వేడి జ్యూసీ చికెన్ 65 రెడీ. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో? మీ ఇంట్లో కూడా ఈ చికెన్ 65 ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి.